వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే సంధ్యా థియేటర్ ఘటనలో మరొకసారి పోలీసులు వార్నింగ్ జారీ చేశారు. అయితే గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ రాకముందే కూడా తొక్కిసలాట జరిగింది అని ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇటువంటి ఫేక్ వీడియోలు ప్రచారం చేయొద్దు అంటూ కూడా పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రానా లైవ్ లో ఉన్నారు. ఎస్ రానా, చెప్పండి. అంటే సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ రాకముందే కూడా ఈ ఘటన జరిగినట్టు కూడా ఆ వీడియోలో మనకు కనిపిస్తుంది. అయితే పోలీసులు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. పోలీసులు అసలు ఏమన్నారు, ఎటువంటి వార్నింగ్ ఇచ్చారు? నిన్న అల్లు అర్జున్ ఎప్పుడైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి విచారణకు వచ్చారో, విచారణ జరుగుతున్నటువంటి సమయంలో వేలాది పోస్టులు ఇదంతా కూడా థియేటర్కి అల్లు అర్జున్ రాకముందు పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. పోలీసులంతా కూడా నెగిటివ్ ప్రొపగండా చేస్తున్నారు. కావాలనే అల్లు అర్జున్ పైన కేసులు నమోదు చేశారు. అందుకే ఆయన్ని అరెస్ట్ చేశారు, ఇట్లా జైలుకి పంపించారు, మళ్ళీ విచారణకు పిలిపించారంటూ కూడా కొంతమంది అభిమానులు కొన్ని పోస్టులు అనేది సోషల్ మీడియా వేదికగా కూడా వాళ్ళు పోస్ట్ చేశారు. ముఖ్యంగా ఎక్స్లో ఎక్కువగా ఈ యొక్క వీడియోలు అనేది కూడా సర్క్యులేట్ అయ్యాయి. దాంతోపాటు మళ్ళీ ఫేస్బుక్లోనూ ఇట్లా ఇన్స్టాగ్రామ్లోనూ కూడా ఈ వీడియోలు సర్క్యులేట్ అయిన నేపథ్యంలో అవన్నీ కూడా పోలీసుల దృష్టికి వచ్చాయి. పోలీసులు అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత వాస్తవమైనటువంటి వీడియోలు మాత్రమే ప్రదర్శించాలి, వేరే అసత్యమైనటువంటి వీడియోలు ప్రదర్శిస్తే మాత్రం ఖచ్చితంగా మీ పైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే వాళ్ళు దాదాపు ఒక 2 పేజీల మొత్తం ఏమని రాశారో ఒకసారి మేము వినిపిస్తాను. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినా, ప్రజలకు అపోహాలకు గురి చేసేలా వీడియోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా వారు మొదటగా రాశారు. తర్వాత ఈ అల్లు అర్జున్ రాకముందు తొక్కిసలాట జరిగినట్టు కొందరు తప్పుడు వీడియోలు పోస్ట్ చేశారు. అది మా అంశం, ఈ పూర్తి అంశం మా దృష్టికి వచ్చింది కాబట్టి దీని మీద మేము పరిశీలిస్తున్నామనేసి కూడా వాళ్ళు చెప్పారు. ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. ఎప్పుడైతే మొన్న సిపి యాన్యువల్ ప్రెస్ మీట్లో ఏసీపీ కానీ ఆ రోజు చిక్కడపల్లి సీ అయినటువంటి రాజు నాయక్ వీళ్ళందరూ కూడా ఎగ్జాక్ట్గా ఏం జరిగిందనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతోపాటు 9.5 నిమిషాల పాటు రెడీ చేసినటువంటి వీడియో, దాదాపు 10,000 వీడియోలు వారంతా కూడా చెక్ చేసిన తర్వాత 9 నిమిషాల పాటు ఒక వీడియోని వాళ్ళు రెడీ చేసుకొని దాన్ని వాళ్ళు పోస్ట్ చేశారు, డిస్ప్లే కూడా చేశారు. డిస్ప్లే చేసినప్పుడు దాంట్లో వాస్తవ ఏ టైంకి ఏంటి ఎప్పుడు జరిగింది, అల్లు అర్జున్ రాకముందు, అల్లు అర్జున్ ఎంటర్ అయిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏమేమి జరిగిందనే దానిపై చాలా క్లియర్గా వీడియో రూపంలో పోలీసులు చూపెట్టినా కావాలనే ప్రజల్ని కానీ కొంతమంది అభిమానులను కానీ తప్పుదోవ పట్టించే విధంగా తప్పుడు వీడియోల్ని సర్క్యులేట్ చేస్తున్నారంటూ కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతో ఇప్పటికే కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అర్జున్ రాకముందు తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది కాబట్టి వారిపైన మేము చర్యలు తీసుకోబోతున్నామని కూడా మరొక అంశాన్ని రాశారు. దానితో పాటు ఈ విషయంలో పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్గా పరిగణిస్తాం, పోలీసుల్ని తప్పు పట్టే విధంగా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇక మీదట్లా మేము ఉండము, కంపల్సరీ కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు మేము తీసుకోబోతున్నామంటూ కూడా వారు పోలీస్ శాఖ ఇవాళ ఒక పోస్ట్ని పెట్టారు ఎక్స్లో. దాంతోపాటు ఒక అమాయకురాలు మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతుంది. దానిని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే మేము ఇక మీదట సహించేది లేదు అంటూ కూడా చాలా ఘాటుగానే పోలీసులు స్పందించారు. దాంతోపాటు ఈ ఘటనకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు కానీ అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు మీరు అందించవచ్చు, కానీ సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కూడా ప్రజలను మేము విజ్ఞప్తి చేస్తున్నామంటూ కూడా పోలీసులు చెప్పారు. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా చూస్తున్నాం, ఎవరెవరు వ్యక్తిగత వాళ్ళ ఖాతాలలో తప్పుడు వీడియోలు ఎవరో షేర్ చేస్తున్నారు, దాన్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ సొంత అకౌంట్లో పోస్ట్ చేసి వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇవంతా అది నిజమా అబద్ధమా కూడా కొంతమంది తెలుసుకోవటం లేదు. ఎందుకంటే వాస్తవాలను ఆల్రెడీ పోలీసులు అందరి ముందు కూడా బయట పెట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉండగా ఇలాంటి తప్పుడు వీడియోలు కానీ ఇవన్నీ కూడా ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి వీరిపైన కఠినంగా ఉండాలనేసి కూడా పోలీసులు చాలా గట్టిగానే ఉన్నారు. దాని తగ్గట్టుగా కొంతమంది ఐడీలను కూడా గుర్తించారు కాబట్టి ఆ ఐడీలు బేస్ చేసుకుని వారికి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే
ఇదంతా కూడా ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకుని వచ్చేలాగా పోలీసు శాఖ మీద అంటే ఒక క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా అపోహలని ఇవన్నీ కూడా సృష్టిస్తున్నారు. చాలామంది అమాయకులు అవి నమ్మి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. అల్లు అర్జున్ మీద అభిమానం ఉన్నటువంటి కొంతమంది ఇట్లా చేస్తుంటే, కొంతమంది ఈ అల్లు అర్జున్కి ఇటు ప్రభుత్వానికి గొడవ జరుగుతుందో అనేది కొంతమంది కావాలని సృష్టించి గోతికాడ నక్కలా కొంతమంది వెయిట్ చేస్తున్న వారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో కావాలనే కొంతమంది బయట వాళ్ళు కొన్ని ఐడియాలను క్రియేట్ చేసుకుని అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఫొటోస్ పెట్టుకొని ఇట్లా పోలీస్ శాఖ మీద ప్రభుత్వం మీద ఇలాంటి వ్యతిరేకమైనటువంటి పోస్టులు చేసినటువంటి నేపథ్యము. దీనినే పోలీసులు ఇప్పుడు గుర్తించారు. ఖచ్చితంగా కూడా ఇప్పటికే అల్లు అర్జున్ కూడా తన అభిమానులని 2 రోజుల ముందు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఎవరు కూడా తప్పుడు ప్రచారాలు చేయొద్దండి, అపోహలకు గురి కావద్దండి, ఆందోళనకు గురి కావద్దండి, ఎవరి మీద ఎవరు కూడా ఎటువంటి కామెంట్లు చేయొద్దనేసి కూడా హీరో కూడా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అయినా కూడా కొంతమంది తగ్గకుండా కావాలని ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు పోలీస్ శాఖ చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూసుకున్నట్లయితే పోలీసులు క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ అంశానికి సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు ఉన్నట్లయితే వెంటనే పోలీస్ శాఖకి సబ్మిట్ చేయొచ్చు అని కూడా చెప్పుకొచ్చారు. అంటే డిసెంబర్ 4న ఎవరైనా కనుక అక్కడ వీడియో తీస్తే వారు పోలీస్ శాఖకి అది పంపించవచ్చా? యా, డెఫినెట్లీ. ఎందుకంటే థియేటర్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక సైడ్కు సంబంధించిన ఒక వీడియో మాత్రమే అల్లు అర్జున్ది కొంచెం బయటకు పడింది. అదే ఎక్కువ బాగా సర్క్యులేట్ అయింది. పోలీసులు అదే విషయాన్ని కూడా వాళ్ళు పోస్ట్ చేశారు. అయితే ఆయన థియేటర్లో దాదాపు 2.5 గంటల పాటు కూడా అక్కడ కూర్చున్నారు. కాబట్టి అక్కడ చాలామంది ఆ రోజు వెనక ఉన్నటువంటి వారు కానీ ముందు ఉన్నటువంటి వారు కానీ వీడియోలు తీసుకున్నారు. ఆ రోజు ఏం జరిగిందో కూడా ఎంటైరు అక్కడ సినిమాకు అతనితో పాటు కూర్చున్న వాళ్ళకి కూడా చాలా వరకు తెలుసు. సో వారందరూ కూడా కొంతమంది పోలీసులకి వీడియోలు ఇవ్వలేదు. కొంత పోలీసుల సమాచారం కొన్ని హ్యాండిల్స్లో చూసిన తర్వాత వాటిని బేస్ చేసుకుని కొన్ని వీడియోలు మాత్రమే పోలీసులు సంపాదించగలిగారు. మిగతా ఎగ్జాక్ట్ వీడియోలు కూడా కొన్ని రాలేదు. సో ఇవి కాకుండా మీరు రెగ్యులర్గా చూసినటువంటి వీడియోలు కాకుండా ఇంకా క్లోజ్డ్గా ఏమన్నా పోలీసులు వచ్చి ఎంటర్ అయినప్పుడు అల్లు అర్జున్తో మాట్లాడిన విషయాలు కానీ అవి ఏమన్నా ఉన్నా కూడా, లేకపోతే ఇంకా ఏమన్నా ఆ తొక్కుసలాట జరిగినప్పుడు రేవతి కింద పడిపోయినప్పుడు ఎగ్జాక్ట్గా బయటకు తీసుకునేది కాకుండా లోపల థియేటర్లో సఫిసికేటెడ్ ఫీల్ అయినప్పుడు అప్పుడు వీడియోస్ ఏమన్నా కానీ అలాంటి వీడియోస్ ఏమన్నా అదనపు ఉంటే కన్నా ఖచ్చితంగా పోలీస్ శాఖని సంప్రదించండి అనేసి కూడా వారు చెప్తున్నారు. ఎందుకంటే పోలీసులు కూడా కొన్ని వీడియోలు దొరకలేదు. ఈ నేపథ్యం దొరికిన కాటికి కొన్ని సబ్మిట్ చేసుకున్నారు. దాదాపు 10,000 వీడియోల దాకా కూడా వాళ్ళు చెక్ చేశారంటే ఎంత హార్డ్ వర్క్ చేశారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ కేసులో పౌరుల యొక్క సహకారం కూడా కోరుకుంటా ఆ రోజు సినిమాకి వచ్చినటువంటి వారందరూ కూడా కొంచెం ఆ వీడియోస్ కానీ పంపిస్తే ఆ కేసుకి బలం చేకూరుతుందనే ఉద్దేశంతో కూడా వాళ్ళు కూడా అడిగినట్టుగా సమాచారం అవుతుంది. సో చూడాలి, మరి ఇంకా చాలా వరకు కూడా ఫేక్ వీడియోలు అన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. కాబట్టి కొన్ని హ్యాండిల్స్ గుర్తించారు. ఇంకా మరి కొన్ని హ్యాండిల్స్ పైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు. వారిపైన కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. థ్యాంక్ యూ రానా. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్లో మీరు చూస్తున్నారు. అయితే బన్నీ ఆర్మీకి చెప్పు అని ఇండైరెక్ట్గా పోలీసులు చెప్పినట్లే తెలుస్తుంది. ఎందుకంటే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన ఏదైతే చోటు చేసుకుందో మీరు విజువల్స్లో బిగ్ టీవీ డిజిటల్ వీడియోలో కూడా చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఒక ఫేక్ వీడియోస్, ఇవన్నీ కూడా ఒక ఫేక్ వీడియోస్ కొంతమంది క్రియేట్ చేసి, అంటే అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగింది, రేవతి అనే మహిళ కూడా అప్పుడే మృతి చెందారు. ఈ తొక్కిసలాట నేపథ్యంలోనే రేవతి అనే మహిళ మృతి చెందారు. శ్రీతేజ్ పరిస్థితి కూడా అస్వస్థతగా అప్పుడే మారింది అని చెప్పేసి, అర్జున్ రాకముందే ఈ ఘటన చోటు చేసుకుంది అని చెప్పేసి కొన్ని వర్గాల నుంచి ఒక ఫేక్ వీడియోనైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇటువంటి ఫేక్ వీడియోస్ కానీ మరొకసారి చేస్తే వారిని ఖచ్చితంగా పట్టుకుంటాం, ఇటువంటి ఫేక్ వీడియోస్ని ఎంకరేజ్ చేయొద్దు అని కూడా పోలీసులు చెప్తున్నట్లు తెలుస్తుంది. గత 4 రోజుల క్రితం కూడా మనం చూసినట్లయితే అల్లు అర్జున్ అసలు అక్కడ ఏం జరిగింది, డిసెంబర్ 4న సంధ్యా థియేటర్లో ఏం జరిగింది అనేది కూడా పోలీస్ శాఖ మొత్తం మనకి వీడియో రూపంలో ఏం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. కానీ తర్వాత ఒక ఫేక్ వీడియో అనేది క్రియేట్ చేసి అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టుగా కూడా ఒక ఫేక్ వీడియోని క్రియేట్ చేశారు కొంతమంది. అయితే ఇదంతా కూడా ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని చెప్పి పోలీసులు చెప్పుకొస్తున్నారు. అయినా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టమని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు. అయితే పోలీస్ శాఖను బద్నం చేసేలా ఇటువంటి పనులు చేయొద్దని, ప్రచారం చేస్తే సీరియస్గా తీసుకుంటాం ఇక నుంచి అని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. ఒక అమాయకురాలు చనిపోయి పిల్లాడు ప్రాణానికి ప్రమాదంగా ఉన్న ఈ కేసులో పోలీస్ శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుగుతుంది. అలాంటిది ఈ నేపథ్యంలో దానిని ప్రశ్నించేలా మీరు అసత్య ప్రచారాలు, అసత్య వీడియోస్ క్రియేట్ చేసి
సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. ఇది ఎంతో బాధాకరమైన విషయం. ఇటువంటిది మరొకసారి కానీ రిపీట్ అయితే సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం, సీరియస్గా తీసుకుంటాం, ఇక నుంచి వారి మీద కేసు కూడా పెట్టడం జరుగుతుంది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నది కూడా మనకి ఆ పోస్ట్ ఇప్పటి వరకు కూడా బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ మీద చూసాం. అయితే ఇటువంటి ఫేక్ వీడియోస్ మరొకసారి ఎప్పుడు కూడా రిపీట్ అవ్వకూడదని, ఇదంతా ఒక ఫేక్ వీడియో అని చెప్పేసి పోలీసులు వార్నింగ్ ఇవ్వడం జరిగింది.